ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈనాడు అనేది ఒక మహాశక్తి. చక్కటి జర్నలిజం స్పిరిట్తో ప్రారంభమైంది. కానీ ఆ జర్నలిజం స్పిరిట్ని ఒక రాజకీయ పార్టీకి లేదా ఒక వ్యక్తికి అనుకూలంగా మలుచుకోవడం వల్లనే వివాదాస్పదం అవుతుంది. ఎవరిని లేపాలి, ఎవరిని నాశనం చేయాలి. వాళ్ళకి చంద్రబాబు గారికి అనుకూలంగా లేకపోతే మోడీనైనా విలని చేస్తారు. బాబు గారికి అనుకూలంగా ఉంటే మోడీ అద్భుతమైన వ్యక్తి అవుతాడు. అదే సందర్భంలో బాబు గారికి ఇబ్బంది తెప్పించే ఎవరైనా సరే వాళ్ళందరూ నాశనం అయిపోవాలి. తెలుగుదేశానికి ఒకప్పుడు, తర్వాత అట్లా కాదు. ఆ తెలుగుదేశం అధినేత ఎన్టీ రామారావునే విలన్ని చేసి, దొంగని చేసి, కమెడియన్ని చేసి, కార్టూన్లు వేసి పుంకాను కథనాలు రాసింది. అంటే తమకి నచ్చినటువంటి విధంగా ఉండేవాళ్ళైతేనే ప్రమోట్ చేస్తుంది. తాము చెప్పిన మాట వినేవాళ్ళనైతే ప్రమోట్ చేస్తుంది. లేకపోతే ఎన్టీ రామారావు అంతటోనే వెధవలాగా చూపించినటువంటి మహాఘనత వహించినటువంటి వ్యవస్థ అది. అట్లాగే రాజశేఖర రెడ్డి బ్రతికున్నంతకాలంగా చచ్చిపోయాక కూడా అతన్ని విలన్ని చేసేటటువంటి వ్యవస్థ అదే. అట్లాగే జగన్మోహన్ రెడ్డినైనా విలన్ని చేస్తారు, ఒకప్పుడు మోడీని విలన్ని చేశారు, ఒకప్పుడు పవన్ని విలన్ని చేశారు. ఎవరైనా సరే బాబు గారికి అనుకూలంగా ఉండే వాళ్ళందరూ మంచోళ్ళు, వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ దుర్మార్గులు అనేటటువంటి రూట్లో ఉంటుంది. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వాళ్ళు కొట్టిన దెబ్బకి ఉండవల్లి శాంతం పక్కకి వెళ్ళిపోయి రాజకీయ అస్త్ర సన్యాసం చేశాడు. ఇప్పుడు పెద్దిరెడ్డి ఏమైపోతారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళ వ్యాపార సామ్రాజ్యం. వాళ్ళు తలుచుకుంటే దాసరి నారాయణరావు సర్వనాశనం అయిపోయాడు, ఎన్టీ రామారావు సర్వనాశనం అయిపోయారు, ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ సన్యాసం చేసుకుని పాపం ఏదో రాజకీయ ప్రవచనాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అయింది. ఇప్పుడు పెద్దిరెడ్డి ఏమైపోతారు? వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు, రోజు వార్తలతో పొడి చేస్తున్నారు, హింసించేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.